నమస్కారం, నేను చందు. అగ్రి కోర్సులు ఎవర్ గ్రీన్ కెరీర్ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కెరీర్ గైడెన్స్. ఏపీ తెలంగాణలో అగ్రి డిగ్రీ కోర్సులు, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. బ్యాచిలర్ కోర్సులకు వెబ్సైట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశం. కోర్సులు పూర్తి చేసుకుంటే విస్తృత అవకాశం. 10వ తరగతి తర్వాత విద్యార్థుల ముంగిట ఎన్నో కోర్సులు. అధిక శాతం మంది ఇంజనీరింగ్, మెడిసిన్ లక్ష్యంగా ఎంపీసీ, బైపీసీ గ్రూప్స్తో ఇంటర్లో చేరుతున్నారు. అదేవిధంగా సత్వర ఉపాధి కోసం కొంతమంది డిప్లొమా కోర్సులను ఎంచుకుంటున్నారు. అలాంటి వారికి అందుబాటులో ఉన్న మరో ప్రత్యామ్నాయం అగ్రికల్చర్ డిప్లొమా. అగ్రికల్చర్ కోర్సులతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. అందుకే వ్యవసాయ కోర్సులపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. 10th, ఇంటర్ ఉత్తీర్ణులు తమ అర్హతలకు తగ్గ కోర్సుల్లో చేరుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాచిలర్ స్థాయి కోర్సులకు కూడా త్వరలోనే ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణలో అగ్రికల్చర్ డిప్లొమా, డిగ్రీ కోర్సులు ప్రవేశ విధానాలు, భవిష్యత్ అవకాశాలపై ప్రత్యేక కథనం. 10th తోటి అగ్రి డిప్లొమా, 10వ తరగతి ఉత్తీర్ణతతోనే అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులో చేరవచ్చు. వ్యవసాయ రంగానికి సంబంధించి క్షేత్ర నైపుణ్యాలు అందించే కోర్సులు ఇవి. వీటి కోసం ప్రత్యేకంగా పాలిటెక్నిక్స్ను సైతం నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్లోనే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, అదేవిధంగా తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలను నిర్వహిస్తున్నారు. పలు విభాగాలు ఉన్నాయి దీంట్లో. అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులను సంబంధించి ప్రస్తుతం పలు విభాగాల్లో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సు వ్యవధి 3 ఏళ్ళు, మిగతా కోర్సుల కాలం వ్యవధి 2 ఏళ్ళు. భారీ సంఖ్యలో సీట్లున్నాయి. అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సులకు సంబంధించి తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్స్లో 260 సీట్లు, ప్రైవేటు పాలిటెక్నిక్స్లో 540 సీట్లున్నాయి. అదేవిధంగా ఏపీలో ప్రభుత్వ పాలిటెక్నిక్స్లో 688, ప్రైవేటు పాలిటెక్నిక్స్లో 2530 సీట్లున్నాయి. ప్రవేశ ప్రక్రియ స్టార్ట్ అయింది. 24-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించింది. ఏపీ తెలంగాణలోని వ్యవసాయ పాలిటెక్నిక్స్ ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. మరి ఎంపిక ప్రక్రియ ఎట్లా చేస్తారు అంటే, అగ్రి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ఏపీ తెలంగాణలో వేరు నిబంధనలు అమలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు 10వ తరగతి క్వాలిఫికేషన్తో పాటు టీఎస్ పాలిసెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. దాని ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏపీలో 10th మార్క్స్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి సీట్లు కేటాయిస్తారు. పల్లె విద్యార్థులకు వెయిటేజ్ ఉంటుంది. సీట్ల కేటాయింపులో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేకంగా వెయిటేజ్ కల్పిస్తున్నారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 60% సీట్లను కేటాయిస్తున్నారు. ఏపీలో నిబంధనల ప్రకారం 10 తరగతిలోపు కనీసం 4 ఏళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వారికి మొత్తం సీట్లలో 75% సీట్లను, పట్టణ ప్రాంతాల్లో చదివిన వారికి 25% సీట్లను కేటాయిస్తారు. ఇంగ్లీష్ మీడియం బోధన ఉంటుంది. అగ్రికల్చర్ డిప్లొమాలను ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తారు. ఆయా రంగాల్లోని వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో అవగాహన చేసుకోవడంతో పాటు డిప్లొమా తర్వాత జాబ్ మార్కెట్, ఉన్నత విద్యా అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఇంగ్లీష్ భాష దోహదపడుతుందని ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. మరి కెరీర్ అవకాశాలు ఎట్లుంటాయంటే, అగ్రికల్చర్, డైరీ, హార్టికల్చర్ అంటే ఉద్యానవనం విభాగాలకు డిమాండ్ పెరుగుతుంది. దీనికి అనుగుణంగా ఈ రంగంలో కెరీర్ అవకాశాలు మెరుగవుతున్నాయి. 10th అర్హతతోనే ఈ విభాగాల్లో నైపుణ్యం సాధించేందుకు, ఆ తర్వాత ఉద్యోగం, స్వయం ఉపాధి పొందేందుకు డిప్లొమా కోర్సులు దోహదపడుతున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, న్యూట్రియంట్ పరిశ్రమల్లో ప్లాంట్ అసిస్టెంట్, టెక్నీషియన్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రారంభంలోనే నెలకు 15,000 వరకు శాలరీ అందుకోవచ్చు. ఉన్నత విద్యా పరంగా బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకుంటే విత్తన ఉత్పత్తి కేంద్రాలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో ఉన్నత స్థాయి కొలువులు కూడా సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ విభాగాల్లో వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖల్లోనూ అవకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యలోనూ ప్రాధాన్యం ఉంటుంది. అగ్రికల్చర్ అనుబంధ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్న వారికి బ్యాచిలర్ డిగ్రీ ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయిస్తారు. అదేవిధంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డిప్లొమా పూర్తి చేసుకున్నవారు బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో నేరుగా 2nd ఇయర్లో ప్రవేశం పొందొచ్చు. ఇందుకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్ష అగ్రిసెట్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. వెబ్సైట్తో బ్యాచిలర్ కోర్సులు. అగ్రికల్చర్ విభాగంలో ఇంటర్మీడియట్ అర్హతతో బ్యాచిలర్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. బీఎస్సీ ఆనర్స్
అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్, బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులు ఎప్సెట్, ఈఏపీ సెట్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ కోర్సుల సీట్లను ఎప్సెట్ బైపీసీ స్ట్రీమ్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సీట్లను ఎప్సెట్ ఎంపీసీ స్ట్రీమ్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. దీంతోపాటు బీఎస్సీ కమ్యూనిటీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ సీట్లను ఎంపీసీ స్ట్రీమ్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. ఎప్సెట్ ర్యాంకు ఆధారంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తాయి. అగ్రికల్చరల్ యూనివర్సిటీ బ్యాచిలర్ కోర్సులో ప్రవేశానికి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఉన్నత ఉద్యోగాలు ఏమేమి ఉంటాయంటే అగ్రికల్చర్ అనుబంధ విభాగాల్లో బ్యాచిలర్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి భవిష్యత్తులో ఉజ్వల కెరీర్ అవకాశాలు స్వాగతం పలుకుతాయనడంలో సందేహం లేదు. అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసుకున్న వారికి ప్రైవేటు రంగంలో విత్తన తయారీ సంస్థలు, పౌల్ట్రీ ఫార్మ్స్లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ విభాగాల్లో వ్యవసాయ శాఖలో అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వంటి కొలువులు దక్కించుకోవచ్చు. బ్యాంకుల్లో సైతం రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సర్టిఫికేట్తో ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ సంస్థల్లో కొలువు తీరవచ్చు. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, క్రాప్ ప్రొడక్షన్ కంపెనీలలో మేనేజ్మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటే అగ్రి ఎక్విప్మెంట్ సంస్థలు, క్రాప్ ప్రొడక్షన్ కంపెనీలలో సాంకేతిక విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ పూర్తి చేసుకుంటే హాస్పిటల్స్, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్, సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అగ్రికల్చర్ కోర్సులు ముఖ్యాంశాలు: అగ్రికల్చర్ డిప్లొమా, డిగ్రీ కోర్సులతో ఉన్నత విద్య, ఉపాధి మార్గాలు, సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ తదితర సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు. ప్రభుత్వ విభాగంలోను వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు. నెలకు 15,000 నుంచి 60,000 వరకు శాలరీ ఉంటుంది. బ్యాచిలర్ కోర్సులకు ఎప్సెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. డిప్లొమా కోర్సులకు తెలంగాణలో పాలిసెట్ ర్యాంకు, ఏపీలో 10వ తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక ఏపీ అగ్రికల్చర్ డిప్లొమా ముఖ్య సమాచారం: అర్హత 10th మార్క్స్ను బేస్ చేసుకొని వయసు ఆగస్టు 31 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 2024 జూన్ 20. పూర్తి వివరాలకు ANGRAU.AC.in. తెలంగాణ అగ్రికల్చర్ డిప్లొమా ముఖ్య సమాచారం: అర్హత 10th పాస్తో పాటు టీఎస్ పాలిసెట్ అగ్రికల్చర్ స్ట్రీమ్ పాస్ అయి ఉండాలి. అర్హత వయసు డిసెంబర్ 31, 2024 నాటికి 15 నుంచి 22 ఏళ్ళు ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ జూన్ 25. ఆన్లైన్ దరఖాస్తు సవరణ అవకాశం జూన్ 27. వెబ్సైటు డిప్లొమా PJTSAU.AC.in. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. దీంతోపాటు ఫిషరీస్ యూనివర్సిటీ ఏపీలో ఉంది, అది కూడా చూసుకోండి. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. అగ్రి కోర్సులు ఎవర్ గ్రీన్ కెరీర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.